ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను పేరు మార్చడానికి సన్నాహాలు తయారు చేస్తుందండి. వాలంటీర్ అనే పేరుని వార్డు సేవకుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇక అసలు విషయంలోకి వెళ్తే వాలంటీర్ల వ్యవస్థపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అంటూ ఒక వార్త వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరునే మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును సేవకు వార్డుగా వార్డు సేవకుని మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. 50 ఇళ్ల నుంచి ఒక్కొక్క వాలంటీర్కి 100 ఇళ్లు అప్పచెప్పాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం సమాచారం. ఒక్క వాలంటీర్కి 3 సంవత్సరాల కాల పరిమితిని మాత్రమే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వాలంటీర్ కంటే మెరుగైన ఉద్యోగాలు వారికి కల్పించాలని ప్రభుత్వం అనుకుంటుంది. వాలంటీర్కు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. సంక్షేమ పథకాల డబ్బులు పంపిణీలు వాలంటీర్లకు సంబంధం లేకుండా ఉండే సేవలను మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వం మరీ పరిశీలన చేస్తుందండి. ఈ విషయంలో వాలంటీర్లు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.